జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జూబ్లీహిల్స్ లో 4 లక్షలకు పైగా ఓటర్లుండగా 58 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఉప ఎన్నికకు 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలిస్తున్నారు. 3000 మంది పోలింగ్ సిబ్బంది, 2000 మంది పోలీసులు ఉప ఎన్నిక విధుల్లో పాల్గొనున్నారు. డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రతను పర్యవేక్షించనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను 7 డివిజన్ల పరిధిలో కూడా పెద్ద ఎత్తున గుర్తించినట్లు తెలుస్తా ఉంది. ఆయా ప్రాంతాల్లో కేంద్ర బలగాలు మోహరించినట్లు కదా. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి అధికారులు ఏం చెప్తా ఉన్నారు? అలాగే ఈవీఎంల గతంలో సమస్యలు తలెత్తాయి కాబట్టి ఈసారి అటువంటి ఏమైనా జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఏం చెప్తున్నారు అధికారులు? గుడ్ ఈవినింగ్ నవీన్. మొత్తానికి రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా సర్వం సిద్ధమైంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను అత్యంత సీరియస్గా తీసుకుంది. అన్ని రాజకీయ పార్టీలు 17 రోజుల పాటు చాలా సీరియస్గా ప్రచారం చేశాయి. అయితే 17 రోజుల పాటు ప్రచారం చేసింది ఒకెత్తు, ఇవాళ రాత్రంతా ఒకెత్తు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు భారీగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉందంటూ ఈసీఐ ముందుగానే పసిగట్టింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు కూడా పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బులు పంపిణీ చేసే ప్రయత్నం చేస్తుందంటూ భాగంగానే భారతీయ జనతా పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ రాత్రంతా కూడా డ్రోన్ సిస్టమ్ ద్వారా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి డివిజన్లలో డ్రోన్ సిస్టమ్ ద్వారా పరిస్థితిని అంతా కూడా పర్యవేక్షించాలి. పోలింగ్ జరిగేటువంటి కేంద్రాల వద్ద నిఘా క్షేత్రంలో ఉంచబడినటువంటి సిబ్బందిని అంతా కూడా ఇవాళ రాత్రి నుంచి రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం ముగిసే వరకు కూడా అనువనువు ప్రతిక్షణం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భావిస్తుంది. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు రెఫరెండం కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా దీన్ని పర్టికులర్గా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా సీరియస్గా తీసుకున్నాయి. ఇప్పటికే ఇటు అధికారాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున డబ్బులు పంపించేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి బీజేపీ భావిస్తుంది, అదేవిధంగా ఆరోపణలు చేస్తుంది. దాంతోపాటుగా గతంలో సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ సైతం ఈ సీట్ని కైవసం చేసుకునేందుకు మొదటి నుంచి ప్రయత్నం చేస్తుంది. ఆ దిశగా ఇప్పటికే ప్రతి డివిజన్లో ఓపెన్గానే ప్రచారం చేసినటువంటి సందర్భంలోనే నేరుగా డబ్బులు పంపిణీ చేసే అంశానికి తెరలేపినట్టు కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. ఇటువంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఓటర్లను ఎక్కడ కూడా రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురి చేయకుండా పకడ్బందీగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దృష్టి సారించిందని చెప్పొచ్చు. మొత్తం 7 డివిజన్లలో ప్రతి డివిజన్ని అత్యంత క్షుణ్ణంగా మానిటరింగ్ చేస్తుంది ఈసీఐ. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి రేపు సాయంత్రం 8 గంటల వరకు కూడా ప్రతి ఓటర్ని, అదేవిధంగా ప్రతి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులను, పోలింగ్ ఏజెంట్లను, అదేవిధంగా బరిలో నిలిచినటువంటి 58 అభ్యర్థులకు సంబంధించిన వారిపైన కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఎటువంటి ఇష్యూస్ లేకుండా పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను అత్యంత పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్ని చర్యలు చేపట్టింది. నవీన్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.